హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య మదర్ బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్ని తీసుకొని, నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. 3 లేదా 4 గ్లాసుల వాటర్ని వేసుకొని కొంచెం సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఎసరు మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత మనం అరగంట ముందు నానబెట్టిన రైస్ని వాటర్ అంతా వాడ్చేసి ఆ రైస్ని ఈ మరిగిన నీళ్ళలో వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు రైస్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ 90% కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు స్ట్రైనర్ ద్వారా కానీ లేదా ఈ విధంగా వాడ్చడం కానీ చేయొచ్చు. నా దగ్గర స్ట్రైనర్ లేదండి, అందుకని ఈ విధంగా వాడ్చిన తర్వాత ఈ రైస్ని మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఒక 4 ఎగ్స్ని తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 4 ఎగ్స్ని ఇలా బీట్ చేసి ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని క్రంబుల్స్ లాగా చేసుకోవాలన్నమాట. మనం భుజియా అంటాం కదండి, పుల్టాలాగా ఎగ్ పొరట్లాగా చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఎగ్ పొరట్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు గార్లిక్ తరుగు, వెల్లుల్లి తరుగుని వేసుకొని బాగా వేగిన తర్వాత కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, అలాగే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాబేజ్, ఒక చేతి గుప్పెడు క్యాబేజ్ తరుగుని వేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం వెజిటేబుల్స్ అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా వెజిటేబుల్స్ కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం వండి చల్లారబెట్టుకున్న రైస్ని మొత్తం ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతా కలిసేలాగా మనం మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని 2 to 3 మినిట్స్ ఈ విధంగా మొత్తం రైస్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ అంతా చల్లారిపోయింది కదండి, సో అందుకని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కొన్ని యాడ్ చేసుకొని టోటల్గా రైస్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ ఏమైనా ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ ఏమైనా వేయాలనుకుంటే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, అందుకే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇంకొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని పైన గార్నిషింగ్కి యాడ్ చేశాను. అంతేనండి, పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.